హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండ్ చల్లచారు అండి, తెలంగాణ స్టైల్లో. మీకు ఫస్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని బట్టి మీకు కొంచెం ఇంగ్రీడియంట్స్ ఐడియా ఉంటుంది. ప్లస్ నేను డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్. అయితే నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు జీలకర్ర వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తున్నానండి. ఆ తర్వాత నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అంతా మంచిగా మనకి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. సింపుల్గా అయిపోయేలాగా చూపిస్తున్నాను, ఏ మసాలాలు లేకుండా చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. పసుపు, ఉప్పు, కారం ఈ 3 మాత్రమే వేసానండి. తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము 5 ఎగ్స్ కట్ చేసుకుని దాంట్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలండి. సో అది ఆవిరికి మనకి లైట్గా ఉడుకుతుంది అన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇట్లా 5 ఎగ్స్ వేసేసుకొని కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే స్లో మంటలో పెట్టేసుకోవాలి. చిన్న మంట మీద ఉడకబెట్టుకుంటే చాలా మంచిగా ఉడుకుతుందండి, మనకి పచ్చి వాసన కూడా పోతుంది అన్నమాట. సో ఈరోజు సింపుల్గా అయిపోవాలని నేను ఆ రోజు బిజీగా ఉన్నానండి, అందుకే తొందరగా అయిపోవాలనేసి నేను 20 మినిట్స్లో ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ అండ్ చల్లచారు, వైట్ రైస్ అండ్ టమాటా పప్పు ఈ 3 చేసుకున్నానండి 20 మినిట్స్లో. నాకు పని ఉంది అని చెప్పి, కానీ 20 మినిట్స్లో నా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ రెసిపీస్ అయితే నేను చూస్ చేసుకున్నాను అన్నమాట. మీరు ఎండ్ వరకు వీడియోని చూస్తేనే ఎలా చేశాను అని అర్థమవుతుంది. మీరు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మూత పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మనం కలుపుకోవాలి. ఇంకో పక్కనే నేను ఆవాలు జీలకర్ర వేసేసుకున్నానండి చల్లచారు కోసమని. చల్లచారు అనేసి అంటే అంటే మనం పెరుగు తెలిసిందే కదండి, మజ్జిగలో 1 స్పూన్ శనగపిండి వేసుకున్నానండి. ఇష్టం ఉంటే శనగపిండి వేసుకోవచ్చు, లేకపోయినా కూడా అలాగే పెరుగుతోనే కూడా చేసుకోవచ్చు. నేను ఒక గ్లాసు మజ్జిగకి 1 స్పూన్ శనగపిండి అయితే తీసుకొని ఆల్రెడీ ముందే కలిపి పెట్టేసుకున్నాను. తాలింపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. తర్వాత నేను మిక్స్ చేసుకున్న మిశ్రమం అందులో వేసేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. దానికి సరిపడా కావాలంటే మీరు స్టార్టింగ్లోనే టేస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ ఏం చేయలేదు, నాకు తెలిసిపోతుంది కాబట్టి. సో అలాగా నేను మంచిగా అది బాయిల్ అయ్యేదాకా పెట్టేసుకున్నాను. సో చూడండి 20 మినిట్స్లో ఈజీగా ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ కర్రీ, ఒక పప్పు అయిపోయింది కదండి. సింపుల్గా 20 మినిట్స్లో వంట అయిపోయింది, ఎగ్ బుర్జీ అయిపోయిందండి. సో ఇది నేను కరివేపాకు, కొత్తిమీర ఏం వేయలేదండి. మీరు అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అవి ఏం లేదు. సో నేను ఈజీగా సింపుల్గా అయిపోవాలి కాబట్టి నేను చేసేసాను అనమాట ఇలాగా. సో ఎగ్ బుర్జీ ఫినిష్ అయిపోయింది. సో చల్లచారు కూడా ఇలా మరుగుతుందండి. మంచి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దాన్ని తీసేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, మీరు ఎవరైనా చేసుకోవచ్చు. ఎగ్ బుర్జీ అయిపోయింది. వైట్ రైస్ ఆల్రెడీ నేను చేసి దాని క్లిప్ అయితే నేను మీకు పెట్టలేదు. చల్లచారు ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కూడా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చండి, మన ఇష్టము. నేనైతే వేయలేదు. ఇదిగోండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం తీసేసుకోవడం. సో ఫైనల్లీ నేను ఇంట్లో కొద్దిగా పులిహోర ఉంటే కలిపి టేస్ట్ చేశాను. ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి, మీరు ట్రై చేయండి తప్పకుండా కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.